ఓం నమో వెంకటేశాయ. రఘుకులమణిదీపం సర్వలోకైకభూపం హృతజన పరితాపం దత్తదీనాదిగోపం ధృతమకుటకలాపం హస్తవిన్యస్తచాపం కృతజలనిధికోపం నౌమి కళ్యాణరూపం. ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క తాపమును శమింపచేయుటువంటి వాడు, కళ్యాణ స్వరూపుడు, సర్వలోకేశ్వరుడు, రఘుకులాగ్రగణ్యుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 425వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా భద్రాచల రామదాస్ వారి సంకీర్తన అయినటువంటి హరిహరి రామ నన్నరమర జూడకు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ కుమార్ గారు, అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః సీతాయ పతయే నమః హరి హరి రామ నన్నరమర చూడకు హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణో హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణో హరి హరి రామ నన్నరమర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరణో హరి హరి రామ రామ దశరథ నందన దశరథ నందన దశముఖ మాదన దశరథ నందన దశముఖ మాదన పశుపతి రోజన పాప విమోచన దశరథ నందన దశముఖ మార్దన పశుపతి రోజన పాప విమోచన
హరి హరి రామ నన్నర మర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ రామ మణిమయ భూషణ మంజుల భాషణ మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల పోషణ మణిమయ భూషణ మంజుల భాషణ రణ జయ భీషణ రఘుకుల పోషణ హరి హరి రామ నన్నర మర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ రామ పతిత పావన నామ పతిత పావన నామ పతిత పావన నామ రామ పతిత పావన నామ భద్రశైలధామ పతిత పావన నామ భద్రశైలధామ సతతము శ్రీరామ దాసుడనేను పతిత పావన నామ భద్రశైలధామ సతతము శ్రీరామ దాసుడనేను హరి హరి రామ నన్నర మర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ నన్నర మర చూడకు నిరతము నీ నామ స్మరణయే మరను హరి హరి రామ నన్నర మర చూడకు హరి హరి రామ హరి హరి రామ హరి హరి రామ హరి హరి రామ రామ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే
विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं सप्तपञ्चाशत्सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 7
सप्तपञ्चाशः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఇమం తస్య మహాభాగ దూతం దుష్కరకారిణః వనవాసాదనుప్రాప్తం కస్మాన్న ప్రతిభాషసే. రామచంద్రమూర్తిని ఆ గంగానదీ తీరంలో విడచి మరి రాముడు గంగానదిని దాటి చిత్రకూటానికి వెళ్ళాడు. సుమంత్రుల వారు అయోధ్య నగరానికి తిరిగి వచ్చారు. అలా తిరిగి వచ్చినటువంటి సుమంత్రుల వారు దశరథ మహారాజు యొక్క అంతఃపురంలోకి ప్రవేశించారు. అంతకుముందు ఆ అయోధ్య నగరంలో రాజవీధులలో ఎంతోమంది ఎన్నో రకాలుగా విలపించినటువంటి విశేషాలను కూడా, ఆ విలపించినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను కూడా తెలియజేశారు. మరి దశరథుని దగ్గరికి వెళ్ళేటప్పటికీ సుమంత్రుణ్ణి చూచి ఎదురు వచ్చి మాట్లాడవలసినటువంటి దశరథ మహారాజు, ఎందుకు అంటే తన కుమారుడితో పాటు వెళ్ళినటువంటి వాడు కావున ఆయన యొక్క యోగక్షేమములు సుమంత్రుడికే తెలుస్తాయి. కావున ఎదురు వచ్చి పలకరించవలసినది. కానీ దశరథుడు అక్కడే తాను కూర్చున్నటువంటి శయ్య మీదే కుప్పకూలి పడిపోయినట్టుగా అలాగా కింద పడిపోయాడు, నేల మీద పడిపోయాడు. అలాగా ఆ గంగా నదీ తీరంలో విడిచి వచ్చాను అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు ఇంకా నా రాముడు ఇంకా తిరిగి రాడు అనే భావనతోటి దశరథ మహారాజు అలా కుప్పకూలి పడిపోతే సుమిత్రాదేవి కూడా శోకిస్తూ ఒకంత దశరథుణ్ణి ఓదార్చుతూ మరొకింత దీనంతటికీ కారణము దశరథ మహారాజే అనే భావన ఉన్నది. కావున దశరథ మహారాజుని మరొకింత నిందిస్తున్నట్లుగా, రెండు రకాలుగా, ఒక పక్క సమర్థిస్తున్నట్లుగా, అనునయిస్తున్నట్లుగా చేయబట్టుకు పైకి లేపుతున్నది. మరి ఒక పక్క మరి దీనంతటికీ కారణము నువ్వు చేసినటువంటి స్వయంకృతాపరాధమే అన్నట్లుగా ఈ విధంగా నిందిస్తున్నదనమాట. అంతే కదా, భార్య భర్తకు సేవ చేస్తూనే, ఆ భర్తకు కలిగినటువంటి ఆపదను చూచి సేవ చేస్తూనే ఆ ఆపదకు నీ తెలివి తక్కువతనమే కారణము అని చెప్పి అలా నిందిస్తూనే అటు సేవ చేస్తుంది, ఇటు వడ్డించవలసినవన్నీ కూడా గట్టిగా వడ్డిస్తూనే ఉంటుంది. అంటే ఇటు ఆ ప్రేమ అనేది తగ్గదు, అలాగే తనలో ఉన్నటువంటి ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధను ఆ విధంగా వెళ్ళగక్కడం, అదేవిధంగా తాను అనదలుచుకున్నటువంటి మాటలు అనడము మానదనమాట. అలాగే ఇక్కడ కౌసల్యాదేవి కింద పడిపోయినటువంటి దశరథ మహారాజుని పైకెత్తుతూనే మహాభాగా, గొప్ప భాగ్యవంతుడా అన్నది. దానికి మనం చెప్పుకున్నాం, భాగ్యవంతుడు అంటే తన వశంలో ఉండేటటువంటి భార్య, తన వశంలో ఉండేటటువంటి కుమారుడు, అలాగే విద్యలు ఇవన్నీ కలిగినటువంటి వాడిని భాగ్యవంతుడు అంటాడు. అందుకనే మహారాజా మీరు భాగ్యవంతులండి, మీ మాట వినేటటువంటి భార్యను నేనున్నాను, మీ మాట వినే కుమారుడు ఏది చెప్పినా అది అన్యాయమైనా సరే ఆచరించేటటువంటి వాడు, అంటే తనకు అన్యాయం జరుగుతున్నా సరే తండ్రి చెప్పాడు కాబట్టి ఆచరించాలి అనుకునేవాడు రామచంద్రుడు ఉన్నాడు. మరి ఇటువంటి వాడికి తండ్రి అయినటువంటి మీరు భాగ్యవంతుడిగా ఇంకేమవుతారు. కావున మహాభాగా భాగ్యవంతుడైన ఓ దశరథ మహారాజా, చూడవయ్యా, వనవాసం నుండి తిరిగి వచ్చాడు నీ కుమారుడైన రామచంద్రమూర్తిని ఆ గంగా నది తీరంలో వనంలో విడిచి వచ్చినటువంటి వాడైనా అలా విడిచిపెట్టి రావటం సామాన్యం అనుకుంటున్నావా? నువ్వంటే నీ కుమారుణ్ణి విడివగలిగావు, కానీ ఎటువంటి అంటే ఏమిటి, రక్త సంబంధం లేకపోయినప్పటికీ కూడా రాముణ్ణి ఎవడు విడవలేడు, విడవటానికి మనస్సు ఒప్పుకోదు. అసలు రాముణ్ణి విడిచిపెట్టడం అంటే అదో పెద్ద దుష్కార్యం, అది చెయ్యలేనటువంటి సహించలేని కార్యం. అటువంటి సహించలేనటువంటి ఎవరు చెయ్యలేనటువంటి దుర్భరమైనటువంటి కార్యం ఏదైతే ఉందో అదిగో అంతటి కార్యాన్ని నీ ఆజ్ఞతోటి ఈ సుమంత్రుడు చేసి వచ్చాడు. అటువంటి వాడిని మెచ్చుకోక, అటువంటి వాడితో మాట్లాడకుండా నీవు ఈ విధంగా పడిపోతే ఎట్లాగయ్యా, మాట్లాడు, ఏం మాట్లాడతావో అని చెప్పి కౌసల్యాదేవి అంటున్నది. ఇక్కడ మహాభాగా అంటే ఎంత భాగ్యం ఉన్నప్పటికీ కూడా, అంటే ఇక్కడ కాకుస్వరంగా చెప్తారు,
తను అనదలుచుకున్నటువంటి దాన్ని ప్రత్యక్షంగా సాక్షాత్తుగా కాకుండా మరొక పద్ధతిలో అనదలుచుకున్నవన్నీ కూడా గట్టిగా అనడం అనమాట. ఎంత భాగ్యం ఉంటే మాత్రం ఏం ప్రయోజనము, అనుభవించేటటువంటి అదృష్టం లేనటువంటి వాడివి అని చెప్పటం కూడా ఇందులో ఉద్దేశ్యం అనమాట. గొప్ప పత్ని, గొప్ప పుత్రుడు, గొప్ప రాజ్యము, గొప్ప వంశము ఇన్ని ఉన్నప్పటికీ, ఇన్ని భాగ్యములు ఉన్నప్పటికీ కూడా వాటిని అనుభవించే యోగ్యత నీకు లేకుండా పోయిందే, కావున ఏం అదృష్టవంతుడు అయ్యా నీవు అన్నట్లుగా కౌసల్యాదేవి తాను అనదలుచుకున్నవన్నీ కూడా అంటూ చెబుతూ, మరి ఆ సుమంత్రుల వారితోటి మాట్లాడవయ్యా, మాట్లాడకుండా కూర్చుంటే ఏమవుతుంది అని అంటూ, అద్యేమనయం కృత్వా వ్యపత్రపసి రాఘవ ఉత్తిష్ట సుకృతం తేస్తు శోకే నస్యాత్ సహాయత. చూడండి, మన వాళ్ళు పెద్దలు అందుకే అంటుంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటము, అలాగే గతజల సేతుబంధనము, దొంగలు పడి దోచుకుపోయిన తర్వాత ఇంటికి తాళం వేయటము, ఇలాంటివన్నీ కూడా ప్రయోజనం లేనటువంటి పనులు అని చెప్పి, అలాగే చెయ్యకూడనటువంటి తప్పు చేసేసిన తర్వాత చేతులు పిసుక్కుంటూ పశ్చాత్తాపడితే మాత్రం ఏమిటి ప్రయోజనం? దానివల్ల ఏమన్నా అయిపోయినటువంటి కార్యం మళ్ళీ తిరిగి వస్తుందా? కాలం తిరిగి వస్తుందా? కావున ఎప్పుడు జాగ్రత్త పడాలో అప్పుడు జాగ్రత్త పడాలి, కానీ కాలం గడిచిపోయిన తర్వాత, చేయి జారిపోయిన తర్వాత, జరగకూడని అనర్థం జరిగిపోయిన తర్వాత దాని గురించి నేను చాలా బాధపడుతున్నాను అంటే నువ్వు బాధపడితే ఏమిటి, బాధపడకపోతే ప్రయోజనం ఏమిటి? అందుకని కౌసల్యాదేవి తాను అనదలుచుకున్నవన్నీ చూడండి ఎంత చక్కగా అంటున్నదో. రాఘవ, రఘువంశంలో జన్మించినటువంటి వాడివి, ఎంత గొప్ప వంశంలో అంటే వంశాన్ని గుర్తు చేయడం ఉద్దేశం ఏమిటంటే నీ వంశంలో ఎవరూ చేయనటువంటి పనిని నువ్వు చేశావు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. రఘువంశోద్భవుడు అయినటువంటి ఓ దశరథ మహారాజా, ఇమం అనయం కృత్వా, ఇదిగో ఈ నీతి లేనటువంటి పనిని చేసి, అన్యాయమైనటువంటి పనిని చేసి, ఏ తప్పు చేయనటువంటి కుమారుణ్ణి వనవాసానికి పంపించి, ఎందుకు అంటే తప్పు చేసిన వాడు కనుక అయినట్లయితే వాడిని వనవాసానికి, లేకపోతే దేశ బహిష్కరణ చేయటంలో ఎటువంటి సందేహము లేదు, చేయవచ్చును, అది రాజనీతి అవుతుంది. కానీ ఏ తప్పు చేయనటువంటి వాడిని, యోగ్యుడైనటువంటి జ్యేష్ఠ కుమారుణ్ణి వనవాసానికి పంపించడం మాత్రం అది అన్యాయమే అవుతుంది కదా. అయితే దశరథ మహారాజు ఇక్కడ తాను ఇచ్చినటువంటి మాట కోసం, సత్యప్రతిజ్ఞను నిలుపుకోవటం కోసమే అలా చేశాడు. కానీ మరి కౌసల్యాదేవి, ఆమె గర్భశోకం ఎలా పోతుంది? ఆమె కన్నబిడ్డను ఆ విధంగా పంపిస్తే ఆమె కలిగేటటువంటి ఆవేదన ఎలా తీరుతుంది? అందుకనే ఈ విధంగా మాట్లాడుతున్నది. ఇమం అనయం, ఈ విధంగా నీతి లేనటువంటి, అన్యాయమైనటువంటి కుమారుణ్ణి అడవికి పంపటము అనే ఈ పనిని కృత్వా చేసి, వ్యపత్రపసి, ఇప్పుడు సిగ్గుపడుతున్నావా, ఇప్పుడు బాధపడుతున్నావా? ఏమిటి దీనివల్ల ప్రయోజనం? తే సుకృతం వస్తు, నీకు పుణ్యం ఉంటుంది నాయన, ఈ విధంగా నువ్వు బాధపడకు. కుమారుడు వెళ్ళిపోయాడని చెప్పి నేను బాధపడుతుంటే నువ్వు కూడా ఈ విధంగా పడుతూ లేస్తూ ఉంటే, నీకు సేవ చేస్తూ నేను బాధపడుతూ ఉండాలి. అంటే ఏమిటి? బాధపడే వారిని ఓదార్చాలి తప్ప తాము మరింత బాధపడుతూ వారిని కష్టపెట్టకూడదు కదా. నీ మూలంగా నీవు చేసినటువంటి అన్యాయంతో రాముడు వనవాసానికి వెళితే, ఆ కుమారుడు వనవాసానికి వెళ్ళాడని నేను బాధపడుతుంటే, నన్ను ఓదార్చవలసినటువంటి నీవు ఇలా మాట మాటకి ఇలా కిందకి పడిపోతూ నువ్వు బాధపడుతూ నన్ను బాధపెడుతూ ఉంటే ఎవరికి ప్రయోజనం? దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ ఆలోచన ముందు ఉండవలసినది అని అంటూ, అనయం కృత్వా వ్యపత్రపసి, నీతి లేనటువంటి, అన్యాయమైనటువంటి పనిని చేసి ఇప్పుడు సిగ్గుపడుతున్నావా, నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావా? తే సుకృతమస్తు, నీకు పుణ్యం ఉంటుంది నాయన. ఉత్తిష్ట, లే, ఇలా కింద పడిపోతే ప్రయోజనం ఏముంది? లే. శోకే సహాయత నస్యాత్, ఏడుస్తూ ఉంటే ఏం జరుగుతుంది? ఏడుస్తూ కూర్చుంటే కార్యాలు జరగవు. ఏడుస్తూ కూర్చుంటే ఎవరు కూడా వచ్చి సహాయం చెయ్యరు. అందుకే అంటారు కదా, అవంధ్యకోపశ్చ నిహంతురాపతాం భవంతి వస్యాహ స్వయమేవ దేహినః అమర్ష శూన్యేన జనేన జంతున న జాతహార్దేన చ విద్విషాతరః అని చెప్పి ద్రౌపదీదేవి మహాభారతంలో ధర్మరాజుతో చెబుతుంది. అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ద్రౌపదీదేవి వచ్చి, స్వామి, మనకు ఇంతటి అవమానములు జరిగాయి, ఇంతటి అన్యాయం జరిగింది, దీనికి మీరు ఏదైనా ప్రతీకారం చెయ్యరా? మీరు ఇలాగ ఊరికినే కూర్చుంటారా?
అని చెప్పి అంటూ జుహుదీహ పావకమని, ఒకవేళ నేనేమీ చెయ్యలేను అంట కూర్చుంటావా, అది ఆ చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని పక్కన పడేసి ఇక్కడే కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండు తప్ప నేను మహారాజుని, క్షత్రియ వంశంలో జన్మించిన వాడిని అని ఏనాడు కూడా ఎవరితో అనద్దు అని చెప్పి ద్రౌపదీదేవి ధర్మరాజుతో అంటుంది. అంటే ఆడవాళ్ళు ఏమైనా అనదలుచుకుంటే ఎక్కడ తగలాలో అక్కడ తగిలేట్టుగా, ఆ విధంగా గుచ్చుకునేట్టుగా మాట్లాడడంలో చాలా నేర్పరులు అనే విషయాన్ని మనకు శాస్త్రంలో కూడా తెలియజేశారు. అప్పుడు ధర్మరాజుకి పౌరుషం అనేది రేకెత్తుతుందన్నమాట. అలాగా ఇక్కడ చూడండి, మరి కౌసల్యాదేవి కూడా తాను అనదలుచుకున్నటువంటి మాటలన్నీ కూడా ఇలా అంటూ, సోకే సహాయత నస్యాత్, బాధపడుతూ కూర్చుంటే ఎవరు కూడా సహాయం చెయ్యరయ్యా, సహాయం ఉండదు అని అంటుంది. ఎందుకంటే అమర్ష శూన్యేన జనేన జంతున, పౌరుషం లేకుండా ఊరికినే మాటలు చెబుతూ బాధపడుతూ ఉండేటటువంటి వాడిని శత్రువులు భయపడరు, ఆత్మీయులు కూడా విలువనివ్వరు అనే విషయాన్ని మహాభారతంలోనే చెప్పారు కదా. మరి అలాగే ఇక్కడ నీవు ఇలా బాధపడుతూ కూర్చుని ఏమీ చేతకాని వాడులాగా ఉంటే నీకేదైనా సహాయం ఉంటుందనుకున్నావా? శోకపట్టం వల్ల, బాధపడటం వల్ల నీకేమైనా సహాయం అందుతుంది అని అనుకుంటున్నావా? బాధపడటం వల్ల సహాయం అందదు. నువ్వు అందరికీ సహాయం చేసి అందరినీ కాపాడే స్థితిలో ఉండవలసిన నువ్వు ఈ విధంగా బాధపడటం వల్ల ప్రయోజనమేమీ లేదు. ఉత్తిష్ట, లేవయ్యా, ఇలా పడిపోతే ఎట్లాగా, లే అని చెప్పి కౌసల్యాదేవి దశరథ మహారాజుని లేవనెత్తుతూ ఈ విధంగా అంటున్నది. దేవయస్య భయాద్రామం నాను పృచ్ఛసి సారథిం నేహతిష్ఠతి కైకేయి విశ్రబ్ధం ప్రతిభాష్యతాం. ఇంకో మాట అంటున్నది చూడండి ఇక్కడ. దశరథ మహారాజా సుమంత్రుల వారితో మాట్లాడి రామచంద్రమూర్తి యొక్క యోగక్షేమాలు గనక విచారించినట్లయితే నీ ముద్దుల భార్య కైకేయీదేవి ఏమైనా అనుకుంటుందేమో, ఆమె కోపం వస్తుందేమో అని నువ్వు భయపడుతున్నావా? ఇగో ఇది నా అంతఃపురంలో కైకేయీదేవి ఇక్కడేం లేదయ్యా, కాబట్టి నీవు సుమంత్రుల వారితో మాట్లాడి రామచంద్రుని యోగక్షేమాలు తెలుసుకో అని ఇక్కడ కూడా ఓ పోటు అలా సూదిపోటి పొడిచినట్టుగా అంటూనే ఉన్నది. ఇక్కడ ఏమంటుంది, దేవయస్యా భయాద్రామం నాను పృచ్ఛసి సారథిం అని అంటూ మహారాజేమో తాను చేసినటువంటి పనికి తన వల్ల తన కుమారుడు వనవాసానికి వెళ్ళాడే అనే బాధతోటి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటే, మరి అలా కుమిలిపోతూ మౌనంగా కూర్చోవడానికి కారణం కేవలం పశ్చాత్తాపమే కాదు, నీ చిన్న భార్య మీద ఉన్నటువంటి ఆదరము, ఆమె ఏమైనా అనుకుంటుందేమోనన్న భయము, ఆ భీతితోటే నువ్వు సుమంత్రుల వారితో మాట్లాడటం లేదు. ఆ భయం నీకేం అవసరం లేదు, ఇదిగో ఈ అంతఃపురంలో కైకేయీదేవి లేదులే అని అంటూ దేవా ప్రభో, ప్రభో అంటే ఇక్కడ దేవో దానాద్వా దీపనాద్వా ద్యోతనాద్వా దుష్టానో భవతీత్వా అని మనకు కోశాలు చెప్పినట్లుగా ఏదైనా ఇచ్చేటటువంటి వాడిని దేవుడు అంటారు, ఏదైనా అనుగ్రహించేటటువంటి వాడిని దేవుడు అంటారు, ప్రకాశం కలిగినటువంటి వాడిని దేవుడు అంటారు, ధైర్యంగా ఉండేవాడిని దేవుడు అంటాడు, ధైర్యాన్ని చెప్పేవాడు అదేవిధంగా రక్షించేవాడినే దేవుడు అంటారు. అంతేగాని ఇలా ఏడుస్తూ కూర్చునేవాడిని దేవుడు అనడు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే దేవా అని చెప్పి సంబోధిస్తూ ఉన్నదన్నమాట. కావున దేవా ఓ ప్రభో దశరథ, యస్యాహ భయాత్, ఏ కైకేయీదేవి యొక్క భయంతో రామచంద్రమూర్తి గురించి నీవు సారథిం నాను పృచ్ఛతి, రామచంద్రుణ్ణి రథంలో వెళ్ళి దించి వచ్చినటువంటి సారథి అయినటువంటి మంత్రి అయినటువంటి సుమంత్రునితోటి నాను పృచ్ఛతి అడగవే, రామచంద్రుడి గురించి నువ్వు సుమంత్రుణ్ణి అడగవేమిటి? ఆయన రాముడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ దించి వచ్చావు, ఏమిటి, ఇవన్నీ విశేషాలు నువ్వు అడగాలి కదా. ఓహో నీ చిన్న భార్య ఏమైనా అనుకుంటుందేమో అని భయపడుతూ అడగటం లేదా? ఇక్కడ నీ చిన్న భార్య ఏమీ లేదులే కాబట్టి నువ్వు అడగచ్చు అని అంటూ సా కైకేయి ఇహ నతిష్ఠతి, కైకేయి ఇక్కడ లేదు, విశ్రబ్ధం ప్రతిభాష్యతాం, ఏమాత్రము సందేహం లేకుండా భయం లేకుండా నీవు చక్కగా సుమంత్రుల వారితో మాట్లాడవచ్చునయ్యా, చక్కగా మాట్లాడు, నీ చిన్న భార్య ఇక్కడేమీ లేదులే, నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదులే, ఇప్పుడు మాట్లాడు అని చెప్పి దశరథుణ్ణి ఈ విధంగా ప్రేరేపిస్తూ తాను అనదలిచినటువంటి మాటలు అంటూనే దశరథుని ఈ విధంగా ప్రేరేపిస్తూ అంటున్నది కౌసల్యాదేవి.
సాతధోక్త్వా మహారాజం కౌసల్యాశోకలాలస ధరణ్యాం నిపపాతాసు బాష్ప విప్లుత భాషిణి. ఇంకా దశరథ మహారాజు పడిపోతే ఆయనను సుమిత్రాదేవి సహాయంతో పైకి లేవనెత్తుతూ ఈ మాటలన్నీ కూడా అంటూ ఉన్నది. ఎలా ఉండవలసినటువంటి వాడు ఎలా అయిపోయాడు, ఇంద్రసింహాసనం మీద కూడా కూర్చున్నటువంటి అర్హత కలిగిన వాడు ఇంద్రుడు కూడా ఇంద్రుని చేత కూడా అతిథి సత్కారములు పొందినటువంటి దశరథ మహారాజు ఈ విధంగా నేల మీదే నిలబడలేనటువంటి స్థితిలో ఇలా ఉన్నాడంటే ఏమిటయ్యా నీ భాగ్యము, ఇలాగ నీ చిన్న భార్య కోసం ఇంత పెద్ద పని చేసావా, ఇంత అన్యాయమైనటువంటి పని చేశావు అని ఆమె బాధపడుతూ బాష్ప విప్లుత భాషిని, కన్నీళ్ల చేత విలుప్తమైనటువంటి అంటే ఆ కన్నీళ్లు గొంతుకు అడ్డుపడుతూ ఉంటే అలా గద్గతమైనటువంటి స్వరంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నోటి నుండి ఆ స్వరము రాక మాట్లాడకుండా ఉండలేక ఆ తనలో ఉన్న ఆవేదనను బయటకు వెళ్ళగక్కుతూ కౌసల్యాదేవి అలా మాట్లాడుతూ గద్గతమైనటువంటి స్వరంతో మాట్లాడుతున్నది. శోకలాలస, దుఃఖంతో వేడుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నది. ఆయన ఆ కౌసల్యాదేవి మహారాజం దశరథ మహారాజుతోటి తథా ఉక్త్వా ఈ విధంగా తనలో ఉన్నటువంటి ఆవేదనను బయటకు వ్యక్తపరిచి, ఇంకో విశేషం ఏమిటంటే మనసులో ఉన్నటువంటి మాటను ఆ ఆవేదనను బయటకు వెళ్ళగక్కినప్పుడే, ఆ బయటకు చెప్పినప్పుడే కొంత బాధ అయినా సరే తీరుతుంది. మరి ఇంకెవరికి చెప్పుకుంటుంది కౌసల్యాదేవి దశరథునితో కాక? అందుకనే ఆవిడ అనదలుచుకున్న మాటలని కూడా 4 మాటలు దశరథుని మోహనే అనేసిందన్నమాట ఇక్కడ. అందుకనే మహారాజం తథా ఉక్త్వా దశరథునితో ఈ విధంగా చెప్పి ఆసు శీఘ్రం ధరణ్యాం నిపపాత, ఇవన్నీ తలుచుకునేటప్పటికీ మరింత దుఃఖము ఉద్వేగం పెరిగింది. ఆ ఉద్వేగంలో దశరథ మహారాజుని లేవనెత్తి ఆ పైన కూర్చోబెట్టినటువంటి కౌసల్యాదేవి ధరణ్యాం నిపపాత, ఆమె భూమి మీద అలా కుప్పకూలి పడిపోయింది. అంటే ఆ శోకము ఎక్కువయి ఉద్వేగాన్ని తట్టుకోలేక ఆమె అలాగా పడిపోయి ఆ దశరథ మహారాజుని కూర్చుండబెట్టి తాను అలా పడిపోయి ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి పతించావేక్ష్యతా సర్వా సుస్వరం రురుదుస్త్రియః. ఒకవైపేమో దశరథ మహారాజు పడిపోయితే ఆయన్ని లేపడానికి ప్రయత్నిస్తూ కౌసల్యాదేవి కూడా అదే విధంగా పడిపోయింది. మరి ఏవం విలపతీం, ఈ విధంగా విలపిస్తూ శోకంతో భువిపతితాం, నేల మీద పడిపోయినటువంటి కౌసల్యను చూచి కౌసల్యాన్ దృష్ట్వా పతించ అవేక్ష్య, తమ భర్త అయినటువంటి దశరథ మహారాజుని, అంటే ఏమిటి, తమందరికీ కూడా ఆధారంగా ఉన్నవాడు, తమందరికీ కూడా నిలువెత్తు ధైర్యం వంటి వాడు, ఆయనను చూస్తేనే ఇంద్రుడికే ధైర్యం వస్తుందిట. మరి అటువంటిది భార్యలు వారికి ధైర్యం రాదా? కావున ఎవరిని చూస్తేనే తమ మనస్సులు పులకిస్తాయో, ఎవరిని చూస్తే మనస్సు ధైర్యంతో నిండుతుందో అటువంటి దశరథ మహారాజే ఇలాగ దీనమైనటువంటి స్థితిలో పడిపోవటం, ఆయనను లేవనెత్తుతూ కౌసల్యాదేవి ఇలాగ భూమి మీద పడిపోవటం వీరిరువురిని చూచి తాహ స్త్రియ, అంతఃపురంలో ఉన్నటువంటి ఇతర స్త్రీలు, దశరథుని యొక్క ఆ భార్యలు వారెవరైతే ఉన్నారో వారందరూ కూడా సుస్వరం రురుదుహు, పెద్దగా బిగ్గరగా గట్టిగా శబ్దం వచ్చే విధంగా విలపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా ఒకేసారి పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత తతస్తమంతఃపురనాదముద్ధితం సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవా స్త్రియశ్చ సర్వారురుదుస్సమంతతః పురం తదాసీత్ పునరేవ సంకులం. సరే, అప్పటి వరకు అంటే రాముడు వనవాసానికి వెళ్ళినప్పటి నుండి ఏడ్చి మౌనంగా, ఏడవలేక మౌనంగా ఉండిపోయినటువంటి వారు వాళ్ళందరూ కూడా మరలా ఈ విధంగా దశరథుడు కౌసల్యాదేవి పడిపోయేటప్పటికీ మరలా వారిలో ఉన్నటువంటి అంతవరకు అణచుకుని ఉన్నటువంటి ఆ శోకం ఏదైతే ఉన్నదో ఒక్కసారి పెళ్ళుబికి బయటకు వచ్చినట్లుగా
ఒకేసారి పెద్దగా ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా బాధపడుతూ ఉన్నారు. తతః ఆ తర్వాత ఉత్థితం బయటకు వచ్చినటువంటి పెళ్ళికి బయటకు వచ్చినటువంటి తమ అంతఃపురనాదం, ఆ అంతఃపుర ధ్వని ఏదైతే, అంతఃపురం నుండి వచ్చినటువంటి రోదన ధ్వని ఏదైతే ఉందో, అంతఃపురం నుండి వచ్చిన రోదన ధ్వని మరి బయట ఉన్నటువంటి వారందరికీ కూడా, అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా గట్టిగా వినిపించింది. ఎంత శోకాన్ని దుఃఖాన్ని ఆపుకున్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆ పక్క వాళ్ళు కనుక ఎవరైనా ఏడుస్తున్నారు అంటే ఈ శోకం కూడా ఆగదు, వీరికి కూడా ఆ విధమైనటువంటి బాధ శోకం అనేది కలుగుతుంది, ఏడుపును ఆపుకోలేరు కదా. అలాగ మరి అయోధ్యలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్పటి వరకు కొంత బాధపడి కొంత ఆగారు. తర్వాత మరలా ఇప్పుడు ఆ అంతఃపురం నుండి శోకాలు వినిపిస్తూ ఉంటే అది విన్నటువంటి అయోధ్యాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందరూ కూడా మరలా శోకించడం మొదలుపెట్టారు. అంటే ఆ శోకము ఉన్నప్పటికీ కూడా అది పెళ్ళుమికి బయటికి వచ్చి ఒకేసారి ఆర్తనాదములు చేస్తున్నట్లుగా పెద్దగా బిగ్గరగా అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. స్త్రియశ్చ, ఆ స్త్రీలు కూడా సమంతతః అంతటా కూడా ఒకళ్ళు ఇద్దరని కాదు, అంతటా కూడా రురుదుహు ఒక్క పెట్టున పెద్దగా ఏడిచారు. ఆ ఏడుపు ధ్వని వినిపించి తదా పురం అయోధ్య పునరేవ, మరలా అయోధ్యానగరం అంతా కూడా పునరేవ, రాముడు వనవాసానికి వెళుతున్న సందర్భంలో ఆ వెళ్ళిపోతున్నటువంటి రథాన్ని చూస్తూ ఏ విధంగా అయితే ఒక్కసారి అయోధ్యానగరం అంతా కూడా ఒకేసారి ఏ విధంగా అయితే శోకించారో అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అంటే అయోధ్యానగరి శోకించింది అంటే అయోధ్యానగరంలో ఉన్నటువంటి జనులందరూ కూడా బాధపడ్డారు అని అర్థం. ఏ విధంగా అయితే అప్పుడు అయోధ్యానగరంలో ఉన్న ప్రజలందరూ కూడా బాధపడ్డారో అలాగే ఇప్పుడు ఆ అంతఃపురం నుండి వచ్చినటువంటి శోకము యొక్క ధ్వనిని విని, ఆ శబ్దాలను విని మరలా అయోధ్యానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిగ్గరగా ఒక్క పెట్టున అందరూ కూడా విలపిస్తూ ఉంటే అయోధ్యానగరము శోక సాగరంలాగా ఉన్నది. నిత్యము కూడా ఆనందానికి నిలయంగా ఉండేటటువంటిదైన దేవతలు కూడా వచ్చి నివసించాలి అని కోరుకునేటటువంటి అయోధ్యానగరము రాముడు వెళ్ళిపోయేటప్పటికీ అప్పుడు బాధపడింది. మరలా ఇప్పుడు ఆ విషయమే గుర్తు వచ్చి ఆ అంతఃపురం నుండి వచ్చినటువంటి అంతఃపుర కాంతుల యొక్క ఆ రోదన ధ్వని వినేటప్పటికీ మరలా అయోధ్యానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క పెట్టున పెద్దగా బిగ్గరగా ఏడుస్తూ ఉండడంతో శోక సముద్రంలా అయిపోయింది అయోధ్యానగరం యొక్క పరిస్థితి. మరి తతస్తమంతఃపురనాదముద్ధితం సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః. వృద్ధాః తరుణాః అంటే వృద్ధాః అని చెప్పి తరుణాః అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాడు అంటే సహజంగా ఒంటిలో ఓపిక తగ్గినప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుపు అనేది వచ్చేస్తుందిట. అందుకనే చూడండి, పెద్దవారు ఒక వయసు దాటినటువంటి వారు, ఒక 70-80 ఏళ్ళు దాటినటువంటి వారు చిన్న చిన్న విషయాలకు కూడా కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. దాంతో ఇంట్లో ఉన్నవాడు ఏమైపోయిందని ఇప్పుడు నువ్వు దీనికే కళ్ళ నీళ్ళు పెట్టుకోవాలా అని చెప్పి తిడుతూ ఉంటారు. కానీ వారి ఒంట్లో ఓపిక తగ్గేటప్పటికీ ఆ మానసికమైనటువంటి దౌర్బల్యంతో చిన్న చిన్న విషయాలకు కూడా చిన్నపిల్లలాగా అలాగా కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం అనేది అది వారి యొక్క శారీరకమైన స్థితి. అది కావున దాని గురించి నిందించక్కర్లేదు, అదేమీ అపశకునము కానే కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, వృద్ధులు బాధపడ్డారు అని చెప్పాడు. సరేనండి, వృద్ధులంటే చిన్న చిన్న విషయాలకు కూడా వారి యొక్క మనస్సు అంత బలంగా ఉండదు కావున వృద్ధులంటే బాధపడ్డారు అనుకోవచ్చు. అంటే తరుణాః యువకులు కూడా అనే విషయం చెప్పటం ఉద్దేశం ఏమిటంటే ఇది కేవలము ఏదో చిన్న బాధ కాదు, లేకపోతే వాళ్ళు ఎక్కువగా తలుచుకుని బాధపడుతున్నటువంటి బాధ కాదు. సహజంగా చిన్నపిల్లల దగ్గర నుంచి యువకులు వృద్ధులు అందరికీ కూడా కలిగినటువంటి నిజమైనటువంటి బాధ అని చెప్పటం కోసమే వృద్ధాః తరుణాశ్చ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారు. కావున వృద్ధులు అని లేకపోతే యువకులని ఇటువంటి భేదం ఏమీ లేకుండా అందరూ కూడా గట్టిగా విలపిస్తూ ఉన్నారు. స్త్రీయశ్చ స్త్రీలు కూడా
అందరూ విలపిస్తూ ఉన్నారు. ఎందుకు అని ప్రత్యేకంగా ఏం చెప్పారు అంటే, స్త్రీలు అంటే కేవలం తమ కుటుంబంలో వారికో లేకపోతే ఇంకేమైనా తమ వారికో అయితే కనుక అలా బాధపడుతూ ఉంటారు. రామచంద్రమూర్తి కలిగితే ఎందుకు అంటే, రాముడి మీద అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రాముడు తమవాడు అనే భావన ఉన్నది. కావున అక్కడ పిల్లలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అనే భేదం ఏమీ లేదు. అందరూ కూడా ఆ రాముడు వనవాసానికి వెళ్ళినటువంటి విషయం మరి ఒకసారి తెలుసుకుని మరి అంతఃపురం నుండి వస్తున్నటువంటి ఆ శోకధ్వనిని విని ఒక్కసారిగా ఒక్క పెట్టున అయోధ్యానగరంలో ఉన్నటువంటి వారందరూ రోదిస్తూ ఉంటే ఆ రోదన ధ్వని అయోధ్యానగరంలో దిక్కున అంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటే అక్కడ ఆనందానికి అసలు తావులేదు. అంతా దుఃఖసాగరంలా, శోక సముద్రంలాగా ఉన్నదట. తతస్తమంతఃపురనాదముద్ధితం సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః స్త్రియశ్చ సర్వారురుదుః సమంతతః పురం తదాసీత్ పునరేవ సంకులం. ఆ అయోధ్యాపురం అంతా కూడా మరలా సంకులంలాగా, అంటే ఏమిటి, ఆ గాలివాన వచ్చినప్పుడు ఆ సముద్రం ఏ విధంగా అయితే అల్లకల్లోలమైపోతుందో ఆ విధంగా అయోధ్యానగరం కూడా అల్లకల్లోలంగా హోరుగా ఆ శోకంతో నిండిపోయింది అని అన్నారు. దీంతో 57వ సర్గ పూర్తయింది. ఇక 58వ సర్గ. అధ 58 సర్గ. ప్రత్యాశ్వస్తో యదా రాజా మోహాత్ ప్రత్యాగతః పునః అధాజుహావతం సూతం రామవృత్తాంత కారణాత్. కౌసల్యాదేవి విధంగా ఎప్పుడైతే దశరథ మహారాజుని ఎందుకయ్యా నువ్వు బాధపడతావు, మాట్లాడవలసినటువంటి సుమంత్రుడితో మాట్లాడకుండా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి అని తాను అనదలిచినటువంటి మాటలను అని దశరథ మహారాజుని ప్రేరేపించిందో దశరథుడికి కూడా అనిపించింది, అంతే కదా, నిజమే కదా, నేను చేసినటువంటి తప్పుకి, నా వల్ల ఇతరులు బాధపడుతున్నటువంటి తప్పుకి నేను కూడా ఎక్కువగా బాధపడి వాళ్ళని బాధ పెట్టడం కంటే కూడా చేయగలిగి ఇప్పుడు సుమంత్రుడితో మాట్లాడటమే సముచితమైనటువంటిది అని అనుకుని అథ ఇక ఆ తరువాత రాజా దశరథ మహారాజు యదా మోహాతు పునః ప్రత్యాగత, మూర్ఛ నుండి తేరుకున్న తర్వాత, మళ్ళీ తెలివి తెచ్చుకున్న తర్వాత, మోహం నుండి తేరుకున్న తర్వాత పునః ప్రత్యాగత తెప్పరిల్లి మరి ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు. సుమంత్రుడు వచ్చాడు కదా, సుమంత్రుడితో మాట్లాడాలి కదా అని చెప్పి ఒక్కసారి ఆయన తెలివి తెచ్చుకున్నటువంటి వాడై ప్రత్యాశ్వస్త కౌసల్యాదేవి చేత అలాగే సుమిత్ర మిగతా భార్యల చేత ఓదార్చబడిన వాడై ప్రత్యాగత సుమంత్రునికి ఎదురుగా వచ్చినటువంటి వాడై, సుమంత్రుడు వస్తే పడిపోయాడు కదా, మరి ఇప్పుడు ఇంకా సుమంత్రునికి ఎదురుగా వెళ్ళి రామవృత్తాంత కారణాత్, రామచంద్రుడికి ఆ అడవిలో జరిగినటువంటి విశేషముల గురించి, జరిగినటువంటి అక్కడ అడవిలో ఏ విధంగా రాముడు కష్టపడుతున్నాడు, ఎలా వెళుతున్నాడనే విషయాలు తెలుసుకోవటం కోసం సూతం తం ఆజుహావా, సూతుడైనటువంటి సారథి అయినటువంటి మంత్రి అయినటువంటి ఆ సుమంత్రుల వారిని ఒక్కసారి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. సుమంత్రుడు వచ్చినప్పుడు పడిపోయాడు, కానీ ఇప్పుడు తెలివి తెచ్చుకుని తానే మాట్లాడడానికి సిద్ధపడుతూ అధసూతో మహారాజం కృతాంజలిరుపస్థిత రామమేవానుశోచంతం దుఃఖ శోక సమన్వితం. ఇంకా సూత అంటే సుమంత్రుల వారు దశరథుడితో మాట్లాడుతూ ఉన్నారు. దశరథుడు వచ్చి సూతుడిని ఆ సుమంత్రుల వారిని పిలిచి మరీ రాముడి గురించి అడుగుతున్నారు కదా. ఇంకా సుమంత్రుల వారు కూడా దశరథుడితోటి చెబుతూ ఉన్నారు. తర్వాత శ్లోకానికి కూడా కలిపి అన్వయం చెప్పుకోవాలి మనం. అథ ఆ తరువాత సూత సారథి అయినటువంటి ఆ సుమంత్రుడు కృతాంజలి నమస్కరించి అతోర్హతి క్షంతుమ సాధు సాధువా హితం మనోహారిచ దుర్లభం వచ అని మనకు కిరాతార్జునీయంలో చెప్పినట్లుగా, మహారాజా నేను చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీకు నచ్చినా
నచ్చకపోయినా సరే నన్ను మన్నించాలి. క్రియాసు యుక్తైర్ నృపచారచక్షవ న వంచనీయా ప్రభవోను జీవిభి. రాసకార్యములలో నియోగించబడినటువంటి సేవకులు ఆ కార్యము సఫలమైనా విఫలమైనా సరే రాజుకు ఉన్న విషయాన్ని ఉన్నట్లుగానే చెప్పాలి తప్ప దాన్ని కాస్త రాజుగారు బాధపడతారేమో అని కాస్త మార్చి చెప్పటమో, రాజుగారికి అనుకూలంగా చెప్పటమో ఇటువంటి పనులు చేయకూడదు. నా వంచనీయా, రాజుని మోసం చేయకూడదు. ఏదైతే ఉన్నదో యథార్థం అది చెప్పి తీరాలంతే. అందుకనే సుమంత్రుల వారు నమస్కరిస్తూ, నేను చెప్పేటటువంటిది మీ మనస్సుకి బాధ కలిగించినా లేకపోయినా సరే మీరు నన్ను మన్నించి తీరవలసినదే అని అన్నట్లుగా నమస్కరించి, రామం ఏవ అనుశోచంతం, రాముడి గురించే బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నటువంటి వాడైన దుఃఖ శోక సమన్వితం, దుఃఖంతో శోకంతో కూడా కూడి ఉండి, అంటే ఇక్కడ దుఃఖము శోకము అనేవి రెండు పర్యాయ పదాల్లాగా అనిపిస్తాయి. అయితే ఇక్కడ దుఃఖము అనేది మానసికమైనది అని, శోకము అనేది శారీరకంగా కూడా ఇబ్బంది పడేది అని చెప్పి ఈ విధంగా రెండు రకాలుగా చెబుతారు. అంటే ఏమిటి? దుఃఖము అంటే మనసులో దిగులు పడటం అనేది దుఃఖం అయితే, బయటకు బిగ్గరగా అంటే దుఃఖపడుతూ బయటకు పెద్దగా ఏడుస్తూ ఉండటం ఏదైతే ఉందో దాన్ని శోకము అని చెప్పి అన్నారు. మరొక విశేషం కూడా చెప్పారు, దుఃఖము అనేది ఆ క్షణంలో కలిగేటటువంటి భావన అయితే, శోకము అంటే కనుక తీరనటువంటి దుఃఖం ఏదైతే ఉందో, అలాగా రోజుల తరబడి సంవత్సరముల తరబడి అలా కలిగేటటువంటి బాధ ఏదైతే ఉందో అటువంటి వాటిని శోకము అని అంటారని కూడా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి అటువంటి దుఃఖంతో అంటే మానసికంగా ఆ క్షణంలో కలిగినటువంటి దుఃఖంతో శోకంతో రాముడు వెళ్ళినప్పటి నుండి కూడా ఏమాత్రము దిగులు తగ్గకుండా అలా దీనమైనటువంటి స్థితితో బాధపడుతున్నటువంటి వాడై, అలా శోకంతో నిండినటువంటి వాడైన వృద్ధం, వీటికి తోడు దశరథ మహారాజు ఏమి యువకుడు కాదు, 60,000 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి వాడు. అంత వృద్ధుడు ఆ వృద్ధాప్యంలో ఈ శోకాన్ని భరించగలడా? మరి భరించలేడు కదా. అందుకనే వృద్ధం, ముసలివాడైపోయినటువంటి వాడైన పరమ సంతప్తం. తర్వాత శ్లోకం చూడండి, వృద్ధం పరమ సంతప్తం నవగ్రహమివం మివద్విపం వినిశ్వసంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం. ఇంకా అంటున్నాడు ఇక్కడ, పరమసంతప్తం, మిక్కిలి దుఃఖంతో ఉన్నటువంటి వాడు, నవగ్రహం, కొత్తగా పట్టుకోబడినటువంటి ఏనుగుని బోయవాళ్ళు, ఈ కిరాతకులు వీళ్ళందరూ కూడా కలిసి దానిని ఒక గోతిలో పడే విధంగా చేసి, అంటే ఏమిటి, ఎక్కడైతే పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యి మీద ఏదైనా గడ్డి లాంటిది పరిచి ఈ ఏనుగుని ఆ గోతిలో పడే విధంగా అటువైపుగా దాన్ని మరలించి డప్పులు కొట్టి లేకపోతే కాగడాలు చూపించి ఏదో శబ్దములు చేసి దాన్ని ఆ గోతిలో పడే విధంగా చేసి ఆ తరువాత దాన్ని బంధించేస్తారు. అలాగా కొత్తగా బంధించబడినటువంటి ఏనుగు ఇక గుంజుకుంటూ ఉంటుంది, విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది, వాళ్ళ నుండి పారిపోవాలని ప్రయత్నిస్తుంది, తనను తాను రక్షించుకోవడానికి చూస్తూ ఉంటుంది. ఎన్ని చూచినప్పటికీ కూడా చుట్టూ మూగినటువంటి వారు, అలా గోతిలో పడే విధంగా చేసినటువంటి వారు దాన్ని విడిచిపెడతారా? అది ఎంత గుంజుకున్నా మాత్రం ప్రయోజనమే ఉన్నది. కానీ ఎక్కడ మరిది దాని ప్రయత్నాన్ని మారకుండా అలా గుంజుకుంటూ ఉంటుంది కదా. అందుకనే నవగ్రహం, కొత్తగా పట్టుబడినటువంటి లేకపోతే కొత్తగా పట్టుకున్నటువంటి ద్వీపం ఇవ, ఏనుగులాగా. పైగా ఆ ఏనుగుని అలా పట్టుకున్న తర్వాత దానికి కలిగినటువంటి భయంతో, ఆ బాధతోటి దానికి జ్వరం వచ్చేస్తుంది. దానికి జ్వరం వచ్చేసి విలవిలలాడిపోతుంది. కొంత సమయం తర్వాత, 1-2 రోజుల తర్వాత అప్పుడు ఇంకా అది ఓదార్చడం అంటే ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని చెప్పి అప్పుడు అది వాళ్ళకి లొంగిపోతుంది అనమాట. మరి ఇక్కడ అందుకే అంటున్నాడు, నవగ్రహం ద్వీపం ఇవ, కొత్తగా పట్టుబడినటువంటి, అప్పుడే పట్టుబడినటువంటి ద్వీపం ఇవ, ఏనుగులాగా. ద్వీపము అంటే ద్వాభ్యాం పిబతి ఇది ద్వీపం అని అన్నారు. 2 రకాలుగా తాగుతుందిట. అది ముందు తొండముతోటి, ఆ తర్వాత నోటితోటి, ఈ విధంగా రెండిటితోటి తాగుతుంది కావున నీటిని దాన్ని ద్వీపహ అని అన్నారు. ఆ విధంగా కొత్తగా పట్టుబడినటువంటి ఏనుగు ఏ విధంగా అయితే జ్వరముతోటి పీడించబడుతూ అదే విధంగా బాధపడుతూ ఉంటుందో, వినిశ్వసంతం, నిట్టూర్పులు వదులుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు గట్టిగా విడుస్తూ, అస్వస్థం, వ్యాధిగ్రస్తుడై అస్వస్థతకు గురైనటువంటి
కుంజరం ఇవా, ఏనుగులాగా అప్పుడే పట్టుబడి ఎంత గుంజుకున్నా సరే విడిపించుకోవడానికి వీలు లేక తనలో తాను కుమిలిపోతూ అనారోగ్యం పాలై ఆ విధంగా బాధపడుతున్నటువంటి ఏనుగు ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నటువంటి వాడైన ధ్యాయంతం, తన కుమారుడి గురించే ఆలోచిస్తూ తన కుమారుణ్ణే మనసులో తలుచుకుంటూ మానసికంగా కృంగిపోయినటువంటి వాడు, ఈ విధంగా అస్వస్థతకు గురైనటువంటి వాడైన మహారాజం ఆ దశరథ మహారాజుని ఉపస్థిత దగ్గరకు వచ్చాడు. ఆ దశరథ మహారాజుతో మాట్లాడటానికి సుమంత్రుల వారు దగ్గరికి వచ్చాడు. మరి సుమంత్రుల వారిని పిలిచాడు కదా దశరథ మహారాజు. అప్పుడు దశరథ మహారాజు దగ్గరికి సుమంత్రుల వారు వచ్చి ఆ అరణ్యవాసంలో జరిగిన విషయములను తెలియజేయడానికి సిద్ధపడ్డాడు. మరి దశరథ మహారాజు ఏ విషయాలను అడిగాడు, సుమంత్రుల వారు ఎలా చెప్పాడు, అప్పుడు దశరథుని యొక్క పరిస్థితి ఏమిటి అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇమం తస్య మహాభాగా దూతం దుష్కరకారిణః వనవాసాత్ అనుప్రాప్తం కస్మాత్ న ప్రతిభాషసే అద్యేమం అనయం కృత్వా యపత్రపసి రాఘవ ఉత్తిష్ఠ సుకృతం తేస్తు శోకేన స్యాత్ సహాయత దేవయస్యాః భయాద్రామం నాతు పృచ్ఛసి సారథిం నేహ తిష్ఠతి కైకేయీ విశ్రబ్ధం ప్రతిభాష్యతమాం సా తథోక్త్వా మహారాజం కౌసల్యా శోకలాలసా ధరణ్యాం నిపపాతాసు బాష్ప విప్లుత భాషిణీ బాష్ప విప్లుత భాషిణీ ఏవం విలపతీం దృష్ట్వా కౌసల్యాం పతితాం భువి పతించావేక్ష్య తాః సర్వాః సుస్వరం రురుదుస్త్రియః తతస్తం అంతఃపురనాదముత్థితం సమీక్ష్య వృద్ధాః తరుణాశ్చ మానవాః స్త్రియశ్చ సర్వాః రురుదుః సమంతతః పురం తదాసీత్ పునరేవ సంకులం తతస్తమంతః పురనాదముత్థితం సమీక్ష్య వృద్ధాస్తరుణాశ్చ మానవాః స్త్రియశ్చ సర్వారురుదుః సమంతతః పురం తదాసీత్ పునరేవ సంకులం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తపంచాశः సర్గः
అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టపంచాశత్ సర్గః ప్రత్యాశ్వస్తః యదా రాజా మోహాత్ ప్రత్యాగతః పునః అథా జుహావ తం సూతం రామవృత్తాంత కారణాత్ అథ సూతః మహారాజం కృతాంజలిః ఉపస్థితః రామమేవ అనుశోచంతం దుఃఖశోక సమన్వితం దుఃఖశోక సమన్వితం వృద్ధం పరమసంతప్తం నవగ్రహమివ ద్వీపం వినిశ్వసంతం ధ్యాయంతం అస్వస్థమివ కుంజరం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టపంచాశే సర్గే శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh